హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఉల్లిపాయలతో సాంబార్ చేసినానండి. మునక్కాయలు, క్యారెట్ వేసి కూడా చేసినాను. ఇలా చిన్న ఉల్లిపాయలు వస్తాయండి, చాలా బాగా ఉంటాయండి టేస్ట్. ఇలా ఉల్లిపాయలతో కూరలు కానీ సాంబార్ కానీ చేసుకుంటే బాగా ఉంటుందండి. నేను ఈరోజు మునక్కాడలు వేసి చేసినానండి. ఇలా కందిపప్పు తీసుకున్నాను. ఇలా పైన చెక్కు తీసేసి క్యారెట్ని, మునక్కాడలను సన్నగా తరిగి పెట్టుకున్నానండి. ఇలా కందిపప్పుని నానబెట్టుకున్నాను, 2-3 సార్లు కడిగేసి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని, కడాయి వేడెక్కిన తర్వాత నూనె వేసుకున్నానండి. ఇలా నూనె వేసుకొని, నూనె కాగిన తర్వాత మనము పోపు దినుసులు వేసుకోవాలండి. ఇది సాంబార్ చాలా బాగా ఉంటుందండి. జీలకర్ర వేసినాను, తర్వాత ఆవాలు వేసినాను. ఇవి కొంచెం చిటపటలాడిన తర్వాత మనము ఇలా చిన్న ఉల్లిపాయలని వేసుకొని వేయించుకోవాలండి. ఇవి తొందరగా మగ్గిపోతాయండి, ఎక్కువసేపు ఏమీ వేయించుకోని అవసరం లేదండి. ఇలా నూనెలో వేసి మగ్గించుకోవాలండి. ఇలా వేయించుకునేటప్పుడే మనము కరివేపాకు వేసినానండి. ఇలా వేసుకొని వేయించుకుంటూ తర్వాత మునక్కాడలను వేసినానండి. ఇప్పుడు సీజన్ కదండి, మునక్కాయలు బాగా వస్తున్నాయండి, టేస్ట్ బాగా ఉంటుందండి సాంబార్ చేసుకుంటే. తర్వాత క్యారెట్ని కూడా వేసినానండి. ఇలా అన్ని కూరగాయలు కలిపి వేసుకుంటే సాంబార్ చాలా టేస్టీగా ఉంటుందండి. మనము అన్నీ తిన్నట్లు కూడా ఉంటుంది. సాంబార్కు తగినంత ఉప్పు, పసుపు, కారము వేసినానండి. తర్వాత ధనియాల పొడి కూడా వేసినానండి. ఇలా వేసుకొని మొత్తం కూరగాయల ముక్కలకంతా పట్టేటట్లు కలుపుతున్నానండి. ఇలా మొత్తం కలిపిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న టమోటా ముక్కల్ని కూడా వేసి వేయించుకుంటున్నాను. ఇలా సాంబార్ చేసుకునేటప్పుడు కూరగాయలు ఇంకా యాడ్ చేసుకోవచ్చండి. మీకు ఏవైనా ఇష్టమైనప్పుడు వంకాయ కానీ బంగాళదుంపలు కానీ అలా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇంగువ వేస్తున్నానండి పోపులో. తర్వాత సాంబార్ పౌడర్ని వేసినానండి. ఇంగువ వేసుకోవడం వలన సాంబార్ టేస్ట్ మరింతగా పెరుగుతుందండి. ఇలా వేసుకొని మొత్తము మసాలా అంతా ముక్కలకు పట్టేంత వరకు కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలండి. చూడండి, ఇలా సన్న ఉల్లిపాయలు ఇలాగనే ఉంటాయండి, ఏమి చెదిరిపోవు, బాగా ఉంటుందండి. ఇలా సాంబార్లో ఎక్కువ మనము వేసుకొని చేసుకోవచ్చండి వేసవి కాలంలో. ఇప్పుడు ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని కూరగాయలన్నీ ఉడికించుకోవాలండి. ఇలా సపరేట్గా ఉడికించుకోవడం వలన బాగా టేస్ట్ ఉంటాయండి సాంబార్లు. ఇలా చూడండి, పైన నూనె తేలేంత వరకు ఉడికించుకోవాలండి. అప్పుడే మనకు కూరగాయలు ఉడికినట్లండి. ఉల్లిపాయలు కూడా బాగా ఉడికినాయండి. తర్వాత మనము కందిపప్పును ఉడికించి పెట్టుకొని స్మాష్ చేసుకొని ఇలా సాంబార్లోకి వేస్తున్నానండి. ఇలా మునక్కాయలు, క్యారెట్, ఉల్లిపాయలు అన్నీ ఉడికిన తర్వాత మనము ఇలా కందిపప్పును వేసుకోవాలండి. ఇలా కందిపప్పును వేసుకున్న తర్వాత మనము నానబెట్టుకున్న చింతపండును, పులుపును సాంబార్కు తగినంతగా వేసుకోవాలండి. మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. ఇలా పులుపు వేసుకోవడం వలన సాంబారు టేస్ట్ బాగా ఉంటుందండి. ఇలా మునక్కాయలు, ఉల్లిపాయలు బాగా ఉంటుందండి టేస్ట్. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకొని ఆఖరిన ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలండి. అన్ని ఫ్లేవర్లు ముక్కలకు పట్టి సాంబార్ టేస్ట్ అదిరిపోతుందండి. ఇలా రైస్లోకి సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి.